హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా క్రికెట్లో గ్రేట్ క్రికెటర్స్కి కూడా ఈ ట్రోలింగ్ బెడద తప్పదు. మనం సచిన్ టెండూల్కర్ విషయంలో చూసాం, విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరిని కూడా బోల్డెన్ సార్లు మన కీబోర్డ్ వారియర్స్ ట్రోల్ చేయడం చూసాం. తాజాగా జస్ప్రీత్ బుమ్రాని ట్రోల్ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. బుమ్రా బ్యాషింగ్ ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే నెటిజన్స్ ఎవరైతే కీబోర్డ్ వారియర్స్ ఉంటారో వాళ్ళు బుమ్రా మీద విరుచుకుపడడం ఫర్ టూ రీజన్స్. ఒకటి ఏంటంటే బుమ్రా లేకపోతే మనం టెస్టులు గెలుస్తున్నాం అని ఒక సెంటిమెంట్. రెండోది ఈ వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఏంటి, అన్ని టెస్టులు ఆడాలి కదా, ఇండియా కోసం ఆడినప్పుడు అన్నీ ఆడాలి కదా. ఐపీఎల్ ఏమో ఆడతాడు, అన్ని మ్యాచ్లు ఆడతాడు, ఇండియాకి వచ్చేసరికి నేను 3 టెస్టులు ఆడతాడన్నాం. ఇలాగా బుమ్రా ఏం చేసిన తప్పేం లేదు, బుమ్రా మీద సడన్గా విరుచుకుపడుతున్నారు. నాట్ ఓన్లీ మన కీబోర్డ్ వారియర్స్, సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులు వీళ్ళే కాదు, సోషల్ మీడియా మేధావులే కాదు, మన మాజీ క్రికెటర్లు కూడా పని కట్టుకుని బుమ్రా మీద బురద జల్లుతున్నారు. సునీల్ గవాస్కర్ అంటాడు, అసలు ఇండియన్ క్రికెట్ డిక్షనరీలోంచి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనే ఒక పదాన్ని తీసిపారేయాలి. కపిల్ దేవ్ మా టైంలో బోల్డెన్ ఓవర్లు వేసాడు, ఎప్పుడూ ఇంజరీ కాలేదు, ఇంజరీ వల్ల ఒక టెస్ట్ మ్యాచ్ కూడా మిస్ కాలేదు అని ఏదో అప్పటి కాదు చెప్తాడు. అప్పటికెప్పుడు మారిన పరిస్థితుల గురించి మాట్లాడు. మహమ్మద్ కైఫ్ అంటాడు, బుమ్రా ఏంటి ఒక టెస్ట్ మ్యాచ్లో మాంచెస్టర్ టెస్ట్లో చాలా ఫుల్ స్పీడ్లో బౌలింగ్ వేయలేదు, అతనికి ఏదో ప్రాబ్లం ఉంది, టెస్ట్ క్రికెట్ నుంచి కంప్లీట్గా రిటైర్ అయిపోతాడు అని చెప్పి అతను ఏదో జోస్యం పలుకుతాడు. సందీప్ పాటిల్ ఏమంటాడంటే, అదేంటి వాట్ ఇస్ దిస్, కొన్ని టెస్ట్ మ్యాచ్లు మిస్ కావడం ఏంటి, దేశం కోసం ఏమైనా చేయాలి, షుడ్ డై ఫర్ ది కంట్రీ, బౌలింగ్ చేస్తూ చనిపోయినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడతాడు. దిలీప్ వెంకసర్కర్ కూడా అలాగే అంటాడు. సో ఇలా వీళ్ళందరూ కలిసి సడన్గా బుమ్రా మీద అటాక్ చేస్తారు. బుమ్రా ఈజ్ అవర్ గ్రేటెస్ట్ క్రికెటర్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ దట్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్, మోడర్న్ డే గ్రేట్. అతను కేవలం ఒక ఏడాది క్రితమే మనం ఐ థింక్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు విరాట్ కోహ్లీ ఏమన్నాడు తెలుసా, బుమ్రా ఈజ్ ఎ నేషనల్ ట్రెజర్, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. అతను నేషనల్ ట్రెజర్గా డిక్లేర్ చేస్తే ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే ఆ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడానికి, సంతకం చేయడానికి రెడీగా ఉన్నాడు. జాతీయ సంపద, నేషనల్ ట్రెజర్ అని చెప్పి అంత పెద్ద కాంప్లిమెంట్ విరాట్ కోహ్లీ స్వయంగా ఇచ్చాడు. ది వే బుమ్రా బౌల్డ్ ఇన్ ద ఫైనల్ టు వినర్స్ దట్ మ్యాచ్. 30 runs ఆఫ్ 30 balls కావాలి. క్లాసన్, డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉన్నారు. అయినా సరే మనకు అసంభవనుకుని విజయాన్ని సంభవం చేసిన పరిస్థితి బుమ్రా ఎలా చేసినా మనకు తెలుసు. అలాంటి క్రికెటర్ని మనం మెచ్చుకోవాల్సింది పోయి, అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ ఇంజరీ ఉంది. సో దాంట్లో అతను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అతన్ని సడన్గా క్రిటిసైజ్ చేయడం, ఈ కొత్త థియరీస్ పట్టుకురావడం, అతను లేకపోతే మన టెస్ట్ మ్యాచ్ గెలుస్తాం. దానికి స్టాటిస్టిక్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లైస్ స్టాటిస్టిక్స్ పచ్చి అబద్ధాల కంటే కూడా పరమ చెత్తవి ఏంటంటే స్టాటిస్టిక్స్. ఎందుకంటే దాని ప్రకారం బుమ్రా 45 టెస్టులు ఆడాడు. బుమ్రా 45 టెస్టుల్లో ఆడిన 45 టెస్టులు మనం 20 గెలిచాం, 23 ఓడిపోయాం, మిగతా డ్రా అయింది. సో బుమ్రా ఆడిన టెస్ట్ మ్యాచ్లో మన విన్నింగ్ పర్సంటేజ్ అంతా 41.7%. బుమ్రా లేకుండా మనం 28 టెస్ట్ మ్యాచ్లు ఆడాం. అంటే బుమ్రా సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత 2018లో బుమ్రా డెబ్యూ చేశాడు, జనవరిలో డెబ్యూ చేశాడు. సో బుమ్రా సీన్లోకి వచ్చిన తర్వాత మనం అతను లేకుండా 28 టెస్టులు ఆడితే దాంట్లో 20 గెలిచాం, 5 మాత్రం ఓడిపోయాం. సో ఇక్కడ బుమ్రా లేకుండా మన విన్నింగ్ పర్సంటేజ్ అంతా 71.4%. సో బుమ్రా ఉంటే మనం 40% టెస్టులు గెలుస్తున్నాం, లేకపోతే 70% టెస్టులు గెలుస్తున్నాం. సో బుమ్రా లేకపోతేనే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సో సెంటిమెంట్స్కి లాజిక్స్ ఉండవు. ఎందుకంటే బుమ్రా ఎప్పుడు ఆడాడు, ఏ మ్యాచ్ ఆడాడు. బుమ్రా ప్లేస్ ద డిఫికల్ట్ టెస్ట్ మ్యాచెస్. మనం గెలిచాం, బుమ్రా లేకుండా గెలిచిన టెస్ట్ మ్యాచ్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హోమ్ విన్స్, లేదా ఏషియన్ కండిషన్స్లో ఏ బంగ్లాదేశ్తోనో శ్రీలంకతోనో ఆడినాం. అప్పుడు బుమ్రా అవసరం ఉండదు, ఎందుకంటే స్లో పిచెస్ మీద మనం బుమ్రాని ఆడించాం. డిఫికల్ట్ పిచెస్ సెనా కంట్రీస్ మనం ఆడిన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోనే మనం బుమ్రాతో ఆడిస్తాం. సో అది దృష్టిలో పెట్టుకోకుండా ఆ మాట మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, లాస్ట్ 30 హోమ్ టెస్ట్లు ఆడితే దాంట్లో బుమ్రా ఆడిన 12 మాత్రమే. సో రిమైనింగ్ 18 మ్యాచెస్లో బుమ్రా ఆడలేదు మన హోమ్లో ఆడిన టెస్ట్ మ్యాచ్లో. సో అలాంటి డిఫరెన్స్ అది ఎవరు పట్టించుకోరు. అది పట్టించుకోకుండా ఈ మాట చెప్పేస్తారు ఏంటంటే బుమ్రా ఆడితే మనం ఓడిపోతాం, బుమ్రా లేకపోతే మనం గెలుస్తున్నాం. ఇది ఒక సెంటిమెంట్ అయిపోయింది.
కానీ మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే రియల్గా ఫ్యాక్ట్స్లోకి వెళ్తే బుమ్రా జనవరి 1 వీక్ 2018లో డెబ్యూ చేశాడు టెస్ట్ మ్యాచ్లో. సో బుమ్రా ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యాడో ఆ తర్వాత మనం నేను చెప్పిన సెనా కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మనం గెలిచిన టెస్ట్ మ్యాచ్లు 13 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం. ఆ 13 కూడా చాలా చాలా మెమొరబుల్ విన్స్. సో అక్కడ మనం చాలా రేర్గా గెలుస్తాం. సో ఆ 13 విన్స్ గెలిచాం. ఆ బుమ్రా ఎంటర్ అయిన దగ్గర నుంచి 7 ఏళ్లలో టెస్ట్ మ్యాచ్ 8 ఏళ్ళలో అనుకోండి, 8 ఏళ్లలో మనం 13 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం. దాంట్లో 10 టెస్ట్ మ్యాచ్ల్లో బుమ్రా చాలా కీ రోల్ ప్లే చేశాడు. 64 వికెట్లు తీశాడు. 64 వికెట్లు తీశాడు. 1-2 సందర్భాల్లో తప్ప అతను అన్నిసార్లు కూడా కనీసం 5 వికెట్లు ఒక టెస్ట్ మ్యాచ్లో తీశాడు. సో ఆ 10 విజయాల్లో బుమ్రా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. దాంట్లో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో 64 వికెట్స్ హ్యాస్ టేకెన్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ మనం సెనా కంట్రీస్లో ఇంపార్టెంట్ మ్యాచ్లు గెలిచినప్పుడు. సో అది ఎక్కడ మర్చిపోతారు మీరు? అది అంటే మనం గెలిచిన టఫ్ విన్స్ సెనా కంట్రీస్లో మనం 13 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం. దాంట్లో 3 మాత్రం బుమ్రా లేడు. దేంట్లో లేడు? మొన్న జరిగిన ఇంగ్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల్లో లేడు. అక్కడ మనం బర్మింగ్హామ్, అదే ఎడ్జ్బాస్టన్ టెస్ట్, తర్వాత ఓవల్ టెస్ట్, ఆ 2 టెస్టుల్లో లేడు. అలాగే మీకు 2021లో మనకి రిషబ్ పంత్ గెలిపించి పెట్టాడు కదా టెస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్లో. ఆ మ్యాచ్లో కూడా బుమ్రా ఆడలేదు. అప్పుడు కూడా అతను ఇంజర్డ్ అయ్యాడు. అప్పుడు సిరాజ్, షార్దుల్ ఠాకూర్ వీళ్ళందరూ ఆడారు టెస్ట్ మ్యాచ్. సో బుమ్రా లేకుండా మనం గెలిచిన 3 టెస్ట్ మ్యాచ్, దాంట్లో 2 టెస్ట్ మ్యాచ్లు మొన్న ఇంగ్లాండ్ సిరీస్లోనే. సో బుమ్రా లేకుండా సచిన్ టెండూల్కర్ కూడా చెప్పాడు, బుమ్రా లేకుండా టెస్ట్ మ్యాచ్ గెలవడం అది చాలా యాదృచ్ఛికం, కోఇన్సిడెన్స్ మాత్రమే, కాకతాళీయంగా అలా జరిగింది తప్ప బుమ్రా లేకపోతే టెస్ట్ మ్యాచ్లు గెలవడం అనేది దాన్ని కూడా సచిన్ టెండూల్కర్ చాలా హాస్యాస్పదం అని చెప్పి కొట్టిపారేశారు. సో అది అసలు విషయం. సో బుమ్రా ఉండగా మనం గ్రేట్ విక్టరీస్ అవుట్ సైడ్ ఇండియా సాధించాం. అదే జాన్యువరిలోనే అతను టెస్ట్ మ్యాచ్లో ఎంటర్ అయిన కొత్తలోనే జోహెనస్బర్గ్లో మనం సౌత్ ఆఫ్రికాలో 2018లో గెలిచాం. ఆ మ్యాచ్లో బుమ్రా 7 వికెట్స్ తీశాడు 2 ఇన్నింగ్స్ కలిపి. నేను క్విక్గా చెప్తున్నాను, అని విడిగా చెప్పట్లేదు. 5+2 7 ఇన్నింగ్స్ 7 వికెట్స్ తీశాడు. అదే ఇయర్లో 2018లో ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లాండ్లో మనం టెస్ట్ మ్యాచ్ గెలిచాం. అప్పుడు బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్స్ తీశాడు. 2018లోనే మనం ఎడిలైడ్లో గెలిచాం. ఎడిలైడ్లో 3+3 6 వికెట్లు తీశాడు. 2018 మెల్బోర్న్లో మనం గెలిచినప్పుడు 6+3 9 వికెట్స్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాం. మనం మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో ఓడించాం. ఆ 2 విజయాల్లో కూడా బుమ్రా కీలకమైన పాత్ర పోషించాడు. రెండిట్లో కలిపి 15 వికెట్లు తీశాడు. 15 వికెట్స్ హ్యాస్ టేకెన్ ఇన్ దోస్ 2 విన్స్ దట్ వీ స్కోర్డ్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ దట్ సిరీస్ విన్ ఇన్ 2018-19. మనం 70 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఓడించాం మొట్టమొదటిసారి. ఆ విజయంలో బుమ్రా కీలకమైన పాత్ర పోషించాడు. అది మర్చిపోతారు మనవాడు. మళ్ళీ 2021లోనే లార్డ్స్లో మనం గెలిచినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్స్ తీయలేదు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 కీలకమైన వికెట్స్ తీశాడు. రన్స్ కూడా చేశాడు. ఆల్మోస్ట్ ఒక సెంచరీ పార్ట్నర్షిప్ విత్ షమి. ఆ మ్యాచ్ మనం 60 అవర్స్ ఆఫ్ హెల్ మ్యాచ్ మనకు గుర్తుంటుంది కదా. దాంట్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చాలా కీలకమైన 3 వికెట్లు తీసి ఆ విజయంలో కూడా అతను ముఖ్య పాత్ర పోషించాడు. తర్వాత అదే సిరీస్లో 2021లో ఓవెల్లో మనం గెలిచాం ఇంగ్లాండ్లో. అప్పుడు 2+2 4 వికెట్స్ తీశాడు. తర్వాత 2024లో సెంచురియన్లో మనం గెలిచాము. అప్పుడు 2+3 5 వికెట్స్ తీశాడు. అదే సిరీస్లో 2024లో మనం కేప్ టౌన్లో గెలిచాం. మొట్టమొదటిసారి కేప్ టౌన్లో గెలిచాం. అప్పుడు 2+6 8 వికెట్స్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆ సిరీస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అతనే 12 వికెట్లు తీశాడు చిన్న సిరీస్లో. సో బుమ్రా ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ దట్ విక్టరీ ఇన్ దట్ సిరీస్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా. మళ్ళీ మొన్న రీసెంట్గా ఆస్ట్రేలియాలో పర్త్లో మనం గెలిచినప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 5+3 8 వికెట్స్ తీశాడు. సో బుమ్రా మనకి సెనా కంట్రీస్లో అతను ఎంటర్ అయిన తర్వాత 13 విజయాలు వస్తే దాంట్లో 10 విజయాల్లో అతను కీలక పాత్ర వహించాడు. మరి బుమ్రా లేకపోతే మనం గెలవడం ఏంటి? మన ఇండియాలో స్పిన్ ట్రాక్స్ చేసుకుని గెలిస్తే దాంట్లో ఏం మజా ఉంది? బయట గెలిచినప్పుడు కదా. మనం బయట ఆస్ట్రేలియాలో ఓడించినప్పుడు, కేప్ టౌన్లో, సెంచురియన్లో, జోహెనస్బర్గ్లో సౌత్ ఆఫ్రికా మీద గెలిచినప్పుడు, లేకపోతే అడిలైడ్లోనో, మెల్బోర్న్లోనో ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడు, లార్డ్స్లో ఓవెల్లో ఇంగ్లాండ్ మీద గెలిచినప్పుడు, అప్పుడు కదా అది కదా రియల్ మజా వచ్చేది. సో అవి మనం వదిలేసి కొన్ని ఇండియాలో బుమ్రా పెద్ద పాత్ర పోషించట్లేదా? మీకు గుర్తుండే ఉంటుంది.
ఇంగ్లాండ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ మన ఇండియా వచ్చి ఆడినప్పుడు సిరీస్ ఆడినప్పుడు మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. కానీ సెకండ్ టెస్ట్ వైజాగ్ వాసులు మీరు ఎవరినో ఉంటే ఆ మ్యాచ్ చూసి ఉంటారు ప్రత్యక్షంగా. బుమ్రా ప్లేడ్ ఏ వండర్ఫుల్ రోల్ ఇన్ దట్ విక్టరీ. మనం మళ్ళీ కంబ్యాక్ అయ్యాం సిరీస్లో. ఆ తర్వాత మనం 3-1 సిరీస్ గెలిచాం. ఆ వైజాగ్లో మనం ఆ కంబ్యాక్ అయ్యి గెలిచినప్పుడు బుమ్రా హెస్ టేకెన్ 9 వికెట్స్. దాంట్లో రివర్స్ స్వింగ్ని అద్భుతంగా యూజ్ చేసి మన ఇండియన్ పిచెస్ మీద కూడా 9 వికెట్స్ తీశారు. సో ఆ వైజాగ్ స్పెల్ ఎప్పటికీ మర్చిపోలేని బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో ఇండియాలో కానీ బయట కానీ అతను అంత కీలకమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మీరు ఇండియాలో కానీ మీకు సేనా కంట్రీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా బుమ్రా తీసిన వికెట్లు అంటే అతను సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవ్వరు తీయలేదు. ఏ కంట్రీలో తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, ఇండియాలో తీసుకోండి, అందరు బౌలర్స్ కంటే అందరు ఫాస్ట్ బౌలర్స్, నాట్ స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ అందరికంటే ఎక్కువ వికెట్ తీసిన బుమ్రా. సో ఈ స్టాట్స్ అన్నీ అసలైన స్టాట్స్ వదిలేసి బుమ్రా లేకపోతే మనం గెలుస్తాం, బుమ్రా ఉంటే గెలవం అని గుడ్డిగా మాట్లాడడం నిజంగా నాకైతే బోల్డ్ అంత బీపీ తెప్పిస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, ఏది బుమ్రా లేకపోతే గెలుస్తాం. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే బుమ్రా అన్ని టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడు, ఎందుకు అతనికి మీరు ఒకటి అర్థం చేసుకోండి. లాస్ట్ టైం వెన్ బుమ్రా ఇంజరీ వచ్చినప్పుడు, ఇంజర్డ్ అయినప్పుడు, బ్యాక్ ఇంజరీ స్టార్ట్ అయినప్పుడు ఈ వాజ్ ఆబ్సెంట్ ఫర్ 11 months అతను లేకుండా. సో అతను కంటిన్యూస్గా ఆడితే ఏమవుతుంది అనేది మనం రీసెంట్గా ఆస్ట్రేలియాలో చూసాం. మనం 5 టెస్టులు ఆడాడు, 5వ టెస్ట్లో బ్రేక్ డౌన్ అయ్యాడు. సో అది ఎంత మనకి ఇబ్బంది పెట్టింది అది. తర్వాత దానివల్ల అతను మనం ఛాంపియన్స్ ట్రోఫీకి అతను మనకి లేకుండా, అతను ఛాంపియన్స్ ట్రోఫీకి లేకుండా ఆడి జరిగింది. ఒకవేళ ఈ 5 టెస్ట్ మ్యాచ్లు కనుక బుమ్రా ఆడి ఉంటే ఇంగ్లాండ్లో, ఏది సందీప్ పాటిల్ చెప్పినట్టు, వెంకసర్కార్ చెప్పినట్టు, మరొక గావస్కర్ చెప్పినట్టు ఆడి ఉంటే ఏమైండేది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ అతను గ్యాప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆ ఇంజరీ తిరగబెట్టి మళ్ళీ అతను ఒక 10 నెలలు ఎంతో దూరంగా ఉన్నట్టే మనకి T20 వరల్డ్ కప్ కన్నా అవైలబుల్ ఉండే అవకాశం లేదు. అలా కాకుండా అతన్ని తక్కువ మ్యాచ్లు ఆడించి, ఎందుకంటే వీళ్ళకి తెలియదు, దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, దే ఆర్ నాట్ ఫిజియోస్, దే ఆర్ ఎక్స్ క్రికెటర్స్, గ్రేట్ క్రికెటర్స్ ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు ఫిజియోస్ కాదు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచెస్ కాదు, వాళ్ళు డాక్టర్లు కూడా కాదు. సో మెడికల్ ఒపీనియన్ ప్రకారం బుమ్రా అలా చేస్తున్నాడు. మెడికల్ ఒపీనియన్తో పాటు బుమ్రాని క్లోజ్ నుంచి అబ్జర్వ్ చేసి ముంబై ఇండియన్స్ కోచ్గా ఉన్నాడు, బీయింగ్ ఎ ఫాస్ట్ బౌలర్ హిమ్సెల్ఫ్ హూ హెస్ సఫర్డ్ లాట్స్ ఆఫ్ ఇంజరీస్. షేన్ బాండ్ అని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఏం చెప్పాడంటే బుమ్రా వరుసగా 2 టెస్టుల కంటే ఆడకూడదు, సిరీస్లో 5 టెస్టులు ఉంటే 5 టెస్టులు ఆడే ప్రసక్తే ఉండకూడదు, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. బుమ్రా యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ హిస్ బాడీ. సో మీరు అనొచ్చు పలానా క్రికెటర్ అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని. అలా ప్రతి ఒక్కరు సేమ్ కాదు. ప్రతి ఇండివిజువల్ క్రికెటర్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ బాడీ ఉంటుంది, డిఫరెంట్ వాళ్ళ బాడీ కండిషన్ ఉంటుంది. సో కపిల్ దేవ్తోనూ మరొకతోనూ పోల్చలేం. కపిల్ దేవ్ జస్ట్ నాకు తెలుసు, ఐ హ్యావ్ ఫాలోడ్ కపిల్ దేవ్ కెరియర్ త్రూ అవుట్. కపిల్ దేవ్ స్టార్టింగ్లో మంచి పేస్ వేసేవాడు, తర్వాత హీ బికమ్ మీడియం పేస్ ఆర్ జస్ట్ అబౌవ్ షార్ప్ మీడియం పేస్, అంతే. ఎక్కువ వేగం తగ్గించేశాడు, స్కిల్ మీద డిపెండ్ అయ్యాడు. అండ్ కపిల్ దేవ్ ఆడినప్పుడు టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడారు, చాలా తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడారు, వాళ్ళు వేరే ఫార్మాట్స్ కూడా తక్కువ ఆడారు. అండ్ వాళ్ళకి అలాంటి త్రూఅవుట్ ద ఇయర్ ఆడే పరిస్థితి లేదు. తర్వాత వాళ్ళు 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆడినా కూడా కపిల్ దేవ్ చాలా 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో ఆడాడు, దాంట్లో 1000కి పైగా డెలివరీ చేశాడని కూడా అంటున్నారు. కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ అక్కడ ఏంటంటే మధ్యలో టెస్ట్కి టెస్ట్ గ్యాప్ ఉండేది. వాళ్ళు సైడ్ మ్యాచెస్, ప్రాక్టీస్ మ్యాచెస్, సైడ్ మ్యాచెస్, టూర్ మ్యాచెస్ ఉండేవి. సో మన వాళ్ళు వీళ్ళు 40-45 రోజుల్లో 5 టెస్టులు ఆడితే వాళ్ళు 60-70 రోజులు ఆడేవారు. సో చాలా గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్లో రికవరీ ప్రాసెస్ అనేది వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు లేదు కదా అది. సో కపిల్ దేవ్తో పోల్చడం అది అసలు అర్థం లేని కంపారిజన్స్. అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చినాయి. సో అది కపిల్ దేవ్కి ఇతనికి బాడీకి తేడా ఉంటుంది కదా, సేమ్ దే ఆర్ నాట్ సేమ్. ఇంకోటి ఏంటంటే మలింగ, అతను కూడా చాలా ఆక్వర్డ్ యాక్షన్ ఉండేది. లసిత్ మలింగ ప్లేడ్ ఫర్ హిస్ కంట్రీ ఓన్లీ 17 టెస్ట్ మ్యాచెస్. అతను వైట్ బాల్ క్రికెట్ ఎక్కువ ఆడాడు, కేవలం 17 టెస్ట్ మ్యాచెస్ ఆడంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్, ఈ ప్లేడ్ ఓన్లీ 17 టెస్ట్ మ్యాచెస్. మరి అది ఎవరు క్వశ్చన్ చేయలేదు. ట్రెంట్ బోల్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్నాడు న్యూజిలాండ్కి, ఇప్పుడు వెళ్ళి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్స్ ఆడుకుంటున్నాడు. కానీ న్యూజిలాండ్లో అందరూ ట్రెంట్ బోల్ట్ ఏంటి, నువ్వు దేశద్రోహి, నువ్వు దేశం తరఫున ఆడలేవా, దేశం కోసం చావాలి, షుడ్ డై ఫర్ ది కంట్రీ అని ఎవరు అంటున్నట్టుగా లేదే మనకి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సరే, బుమ్రా వెంకసర్కార్ అంటాడు బుమ్రా ఐపీఎల్ ఆడుతున్నాడు, ఐపీఎల్ మానేయమనండి, ఐపీఎల్లో వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేయమనండి అంటాడు. ఐపీఎల్లో ఎన్ని ఓవర్లు వేస్తారు, మ్యాచ్కి 4 ఓవర్లు, 14 మ్యాచ్లు ఆడారనుకోండి 56 ఓవర్లు వేస్తారు.
మ్యాథ్స్ కరెక్ట్. 14 ఓవర్లు వేస్తే 56 ఓవర్లు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా మొన్న జరిగిన ఐపీఎల్లో 2025 ఐపీఎల్లో 47 ఓవర్లు వేశాడు. అదే అతను ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టెస్ట్లో హెడింగ్లీలో జరిగిన టెస్ట్లో 44 ఓవర్లు వేశాడు. ఐపీఎల్ మొత్తం కలిపి 47 ఓవర్లు వేస్తే ఒక టెస్ట్ మ్యాచ్లో 44 ఓవర్లు వేశాడు. అది ఏంటంటే ఐపీఎల్ ఏమేస్తాడు, ఫస్ట్లో 2 ఓవర్స్ మ్యాక్సిమం వేస్తే 3 ఓవర్లు వరుసగా వేస్తాడు. సో 2 స్పెల్స్ 3 కానీ టెస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు వేయాలి, 5 ఓవర్లు వేయాలి, 6 ఓవర్లు వేయాలి. సో వరుసగా లాంగ్ స్పెల్స్ వేయాలి, ప్లస్ ఎక్కువ ఓవర్లు వేయాలి. సో దానికి దీనికి పోలికే లేదు, ఏమాత్రం పోలిక లేదు. సో 3 టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి 119 ఓవర్లు వేశాడు బుమ్రా ఈ మన ఇంగ్లాండ్ సిరీస్లో. అదే మీకు ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడి 56 ఓవర్లు వేస్తే 2 ఐపీఎల్ సీజన్స్ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఓవర్స్ బౌల్డ్ బై బుమ్రా ఇన్ ది 3 టెస్ట్ మ్యాచెస్. సో ఐపీఎల్కి దీనికి ఎక్కడ, ఐపీఎల్ వల్ల వర్క్లోడ్ మేనేజ్మెంట్కి ఏం సంబంధం? టెస్ట్ మ్యాచ్ టేక్స్ లాట్ అవుట్ ఆఫ్ యూ. అంటే ఐపీఎల్లో మీరు ఫీల్డింగ్ కూడా ఎంత చేస్తారు, ఒక మ్యాచ్లో 1.5 గంట ఫీల్డింగ్ చేస్తారు. టెస్ట్ మ్యాచ్లో మీకు 2 రోజులు 3 రోజుల పాటు ఫీల్డింగ్ చేయాలి. 5 రోజులు టెస్ట్ మ్యాచ్ ఆడితే మీరు దాంట్లో కనీసం 2 రోజులు 2.5 రోజులు ఫీల్డింగ్ చేయాలి. సో అక్కడ 1.5 అవర్ ఫీల్డింగ్కి ఒక మ్యాచ్కి దానికి ఏంటి పోలిక? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడితే మీరు పోనీ బుమ్రా చాలా తక్కువ ఓవర్లు వేసాడు, ఒళ్ళు దాచుకుంటున్నాడు. 2020 నుంచి మనం చూస్తే టాప్ 5 ఫాస్ట్ బౌలర్స్ హూ బౌల్డ్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ తీసుకుంటే ప్యాట్ కమిన్స్, స్టార్క్, సౌదీ, ఆండర్సన్ తర్వాత బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేసాడు. సరే సిరాజ్ ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు బుమ్రా కంటే ఈ పీరియడ్లో 2020 నుంచి. సిరాజ్ 41 టెస్ట్ మ్యాచ్లు ఆడితే బుమ్రా ఈ పీరియడ్లో 36 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. కానీ సిరాజ్ కంటే బుమ్రా ఈ పీరియడ్లో 2020 నుంచి 37 ఓవర్లు ఎక్కువ వేశాడు. సో బుమ్రా ఓవర్లు వేస్తున్నాడు, ఏం ఒళ్ళు దాచుకోవట్లేదు. కానీ అతనికి డాక్టర్లు చెప్పింది, తన ఫిజియోస్ చెప్పిన దాని ప్రకారం కొన్ని టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. సో అది అతను మరి ఫిజియోల అడ్వైజ్ ఫాలో కావాలా, డాక్టర్ల అడ్వైజ్ ఫాలో కావాలా, లేకపోతే గవాస్కర్దో, వెంకసర్కర్దో, సందీప్ పాటిల్దో, మహమ్మద్ కైబ్దో ఫాలో కావాలా? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అనవసరంగా ఇప్పుడు ఇంత గ్రేట్ క్రికెటర్ని వీలైతే అతనికి మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే కామ్గా ఊరుకోండి. అంతేగాని అతన్ని మీరు అంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్, అతని ఫాల్ట్ ఏం లేదు అక్కడ. అతని మీద మీరు బురద చల్లడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ సోకాల్డ్ మాజీ క్రికెటర్. మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు 200 పైగా టెస్ట్ వికెట్స్ చేసిన వాళ్ళలో 200 పైగా టెస్ట్ వికెట్స్ చేసిన మొత్తం 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 200 పైగా టెస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళలో ఎవరి బౌలింగ్ యావరేజ్ కూడా బిలో 20 లేదు. బుమ్రాస్ బౌలింగ్ యావరేజ్ 19.82. మీకు మొత్తం మురళీధరన్ 800 వికెట్స్ తీశాడు. అతని బౌలింగ్ యావరేజ్ ఎంత తెలుసా మీకు? 22-23 ఉంది. సో ఎవ్వరికి కూడా, ఏ క్రికెటర్ కూడా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో బౌలింగ్ యావరేజ్ బిలో 20 లేదు. బుమ్రాకు ఒక్కడికే ఉంది. 218 వికెట్లు తీశాడు అతను. కానీ స్టిల్ హీఈస్ హ్యావింగ్ ఎన్ బౌలింగ్ యావరేజ్ ఆఫ్ బిలో 20. అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. మరి అలాంటి క్రికెటర్ని మీరు రెస్పెక్ట్ చేయగలిగితే రెస్పెక్ట్ చేయండి, లేకపోతే కామ్గా ఊరుకోండి. ఏమంటారు?